Next chapter, coal and petroleum. Coal and petroleum. So here one small activity question asking. Dikshita is struggling to take down the pickle jar and the jar which at the topmost section of the shelf. ఒక పైన సెల్ఫ్లో ఉన్నటువంటి జార్ని తీసుకోవడానికి దీక్షిత అనే అమ్మాయి స్ట్రగుల్ పడుతుంది. గ్రాండ్ ఫాదర్ చెప్తున్నాడు, బీ కేర్ఫుల్, ఇట్ మే ఫాల్ డౌన్ అండ్ బ్రేక్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కింద పడి పగిలిపోవచ్చు, జాగ్రత్త. బట్ దీక్షిత నో, ఐఎమ్ టేకింగ్ డౌన్ ఏ ప్లాస్టిక్ జార్, ఇట్ వోంట్ బ్రేక్ అని చెప్తుంది. నేను ప్లాస్టిక్ జార్ని తీసుకుంటున్నాను, అది బ్రేక్ కాదు అని చెప్తుంది. దీక్షిత రియలైజెస్ దట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ థింకింగ్ ఆఫ్ ది clay jars that were used in the olden days, but nowadays plastic jars are used and they are unbreakable. So what are the changes we can observe nowadays and previous days? So identifying the articles and materials used for various purposes. So there we can observe that one. In coal and petroleum you can think that some of them like wood metals were used 10 years back, 50 years and even 100 years ago. Wood, that all, gold, silver and do your grandparents remember using plastic when they were young? మీ grandparents ఏమన్నా యూజ్ చేస్తున్నారా అని చెప్తే no. So we find that some materials such as wood and gold are that are used today also, but were also used even thousands of years ago also. ఈరోజు మనం యూజ్ చేసినటువంటి వుడ్ కానీ గోల్డ్ కానీ థౌజండ్స్ ఇయర్స్ అగో కూడా ఉండింది. సో బట్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం. బట్ అదర్స్ లైక్ ప్లాస్టిక్స్ ఆర్ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్. ప్లాస్టిక్స్ మాత్రం రీసెంట్గా వచ్చినటువంటిది. ద ప్రోగ్రెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గివ్స్ అస్ న్యూ ప్రొడక్ట్స్ ఎవ్రీడే. సైన్స్ టెక్నాలజీ ప్రోగ్రెస్ పెరిగే కొద్దీ మనకు ప్రతిరోజు ఒక కొత్త టెక్నాలజీ, కొత్త ప్రోడక్ట్స్ని డెలివర్ చేస్తుంది అని చెప్తున్నాను. ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ మెటీరియల్స్ ఈజ్ కాల్డ్ ద మెటీరియల్ సైన్స్. The branch of science which deals with the materials are deal చేసేటువంటి బ్రాంచ్ ఇక్కడ ఏమంటున్నారు అంటే మెటీరియల్ సైన్స్ అని చెప్తున్నాను. మెటీరియల్ సైన్స్. సో do you know about the windmill? Windmill అనేది wind is an important natural resource. న్యాచురల్ రిసోర్స్ అనేది మనకి విండ్ అని చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్ అనేది. సెయిల్ బోట్స్ అండ్ సెయిలింగ్ షిప్స్ హావ్ బీన్ యూజింగ్ విండ్ పవర్ సిన్స్ థౌజండ్స్ ఇయర్స్ నుంచి సెయిల్ బోట్స్, షిప్పింగ్స్ కూడా యూజ్ చేస్తూనే ఉన్నారు. విండ్ మిల్స్ అవి సెయిలింగ్ షిప్స్, సెయిల్ బోట్స్ అనేటువంటివి విండ్ పవర్ యూజ్ చేసుకొని నడుస్తున్నటువంటివి. ఇక్కడ విండ్ మిల్స్ వర్ యూజ్డ్ టు గ్రైండ్ కార్న్ అండ్ పంప్ సీ వాటర్ టు మేక్ ద సాల్ట్ తయారు చేసి, సముద్రపు నీరు నుంచి సాల్ట్ తయారు చేసేటప్పుడు ఈ విండ్ మిల్నే యూజ్ చేస్తారు పంపింగ్ వాటర్ పర్పస్ కోసం. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ మెటీరియల్స్. ఎక్కడెక్కడైనా ఉన్నదట్ వీ గెట్ వుడ్ ఫ్రమ్ ట్రీస్. తెలుసు కదా మనకి వుడ్ అనేది ట్రీస్ నుంచి వచ్చినట్టు. వీ గెట్ మెటీరియల్స్ లైక్ ఐరన్, కాపర్ ఫ్రమ్ దేర్ ఓర్స్ ఆల్సో. విచ్ మెటీరియల్ యూజ్ టు మేక్ ద ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ అని కానీ ప్లాస్టిక్ కానీ తయారు చేయడానికి ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తారు? సో పెట్రోకెమికల్స్ ఇన్ ద చాప్టర్ సింథటిక్ ఫైబర్స్ ఆర్ ప్లాస్టిక్ ఆల్సో we discussed about the petrochemicals. So glass material, how can you obtain glass material means glass can be obtained. You see there is picture is there, glass. You can observe there beside picture గ్లాస్ మెటీరియల్స్ అండ్ హౌ ఇస్ ఇట్ అబ్టైన్డ్. మెటీరియల్ నేమ్ ఉంది పక్కన పిక్చర్లో, ఎలా వస్తుంది మెటీరియల్, ఎలా వస్తుంది అటువంటిది కూడా ఇచ్చినాడు, ఎలా తయారు చేస్తున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్లాస్ ఉంది. గ్లాస్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే బై మెల్టింగ్ శాండ్ విత్ అదర్ మెటీరియల్స్ అండ్ దెన్ కూలింగ్ ఇట్ ర్యాపిడ్లీ. శాండ్ని మెల్ట్ చేసి వేరే మెటీరియల్స్తో కలిపి దాన్ని ర్యాపిడ్గా కూల్ చేస్తున్నాడు. అలా చేయడం ద్వారా వచ్చినటువంటిదే గ్లాస్ అని చెప్తున్నారు. సెకండ్ వన్ ఏముంది, క్లే ఉంది. బై మిక్సింగ్ ద మినరల్ కలోనైట్ విత్ వాటర్. మినరల్ కలోనైట్ని వాటర్తో కలపడం ద్వారా తయారవుతున్నటువంటిదే క్లే అని చెప్తాం. నెక్స్ట్ వుడ్ చూస్తే అక్కడ ఫ్రమ్ డ్రైడ్ అప్ ట్రీస్, ఎండిపోయినటువంటి చెట్ల నుంచి వస్తున్నటువంటిది వుడ్ ఉంది. ప్లాస్టిక్స్ ఫ్రమ్ పెట్రోకెమికల్స్. ప్లాస్టిక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్రమ్ ద పెట్రోకెమికల్స్.
మెటల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్తున్నాడు, ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ ఓర్స్, వాటి యొక్క ఓర్స్ నుంచి వస్తున్నటువంటి. ఆఫ్టర్ లుకింగ్ దిస్ వన్ ఆర్ ఆఫ్టర్ నోయింగ్ దిస్ వన్, we find that materials used earlier were obtained from the soil, water, ores, etc. సో ప్రీవియస్లో యూజ్ చేసేటువంటివి మ్యాక్సిమంగా ఎక్కడి నుంచి వచ్చినాయంటే సాయిల్ నుంచి వచ్చినటువంటివి, సో వాటర్ నుంచి వచ్చినటువంటివి. సో సాయిల్, వాటర్ అండ్ ఎయిర్ వర్ నాట్ ఓన్లీ సోర్సెస్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్ ఎర్లియర్ బట్ ఆల్సో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆల్సో. సాయిల్, వాటర్, మినరల్సే కాకుండా ఇంకా ఎనర్జీని కూడా యూజ్ చేసినారు. ఎయిర్ని కాకుండా ఎనర్జీని కూడా యూజ్ చేసినారని చెప్పారు. నా ప్లాస్టిక్ హెజ్ రీప్లేస్డ్ మెనీ మెటీరియల్స్ యూజ్డ్ ఎర్లియర్. పురాతన కాలంలో నుంచి యూజ్ చేసినటువంటి మెటీరియల్స్ని చాలా వరకు రీప్లేస్ చేసినటువంటిది ఏది అని చెప్తున్నారంటే ప్లాస్టిక్. ప్లాస్టిక్స్ అనేటువంటిది వచ్చినాక ప్లాస్టిక్స్ చాలా వరకు మెటీరియల్స్ మనం యూజ్ చేసిన మెటీరియల్స్ రీప్లేస్ అయిపోయినాయి. అంటే ఐరన్ ప్లేస్లో ప్లాస్టిక్ యూజ్ చేయడం, వుడెన్ ప్లేస్లో ప్లాస్టిక్ యూజ్ చేయడం. వుడెన్ చైర్స్ ఉంటే ఇంతకుముందు కాలంలో, సో దాని ప్లేస్లో ప్లాస్టిక్ చైర్స్ రావడం. సో అలా మెనీ మెటీరియల్స్ దట్ we use for different purpose today come from the various sources present in the nature. Petrochemicals are used for making plastics. ప్లాస్టిక్స్ ఎలా తయారు చేస్తున్నారంటే పెట్రోకెమికల్స్ యూజ్ చేసి, పెట్రోకెమికల్స్ ఆర్ యూజింగ్ టు మేక్ ద ప్లాస్టిక్స్ తయారు చేయడానికి పెట్రోకెమికల్స్ యూజ్ చేస్తున్నారు. సో మెనీ మెటీరియల్స్ దట్ యూజ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. ఈరోజు మనం రకరకాల అవసరాల కోసం వాడుతున్నటువంటి మెటీరియల్స్ రకరకాలైనటువంటి సోర్స్ నుంచి వచ్చినటువంటివి. అంటే ప్లాంట్స్ నుంచి కొన్ని వచ్చి ఉంటాయి, ఎనిమల్స్ నుంచి కొన్ని వచ్చి ఉంటాయి, సో నేచర్ నుంచి కొన్ని వచ్చి ఉంటాయి, వాటర్ నుంచి కొన్ని వచ్చి ఉంటాయి. సో అలా కొన్ని. దేర్ ఫోర్ సాయిల్, వాటర్, ఎయిర్, పెట్రోల్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ ద న్యాచురల్ సోర్సెస్. సో అందుకోసమే సాయిల్, వాటర్, ఎయిర్, పెట్రోల్, పెట్రోలియం ఆర్ ఆల్ కాల్డ్ న్యాచురల్ సోర్సెస్. ఇవన్నీ న్యాచురల్ సోర్సెస్ అనుకోవచ్చు. న్యాచురల్ సోర్సెస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాస్టబుల్ అండ్ ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. ఏంటిది ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటే ఏంటిది, ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటే ఏంటిది? Some energy sources like air and water are not exhaustible on usage. So hence these are called the inexhaustible resources. Coal and petroleum etc. are the energy sources which are exhaustible on usage. If this situation continues in future, we might have that to depend on solar energy. So ఏవైతే మనకి ఎంత యూజ్ చేసుకున్నా కానీ కంప్లీట్ కావో దానిని మనం ఇక్కడ ఏమనొచ్చు అంటే ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అని చెప్పచ్చు. ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటే కొన్ని మనకి కంప్లీట్ అయిపోతాయి ఇంకా. సో కోల్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ చూస్తే వాటి యొక్క సోర్సెస్ ఎగ్జాస్టబుల్ అయిపోతాయి, ఇంకా అయిపోతాయి వాటికి కంటిన్యూస్గా. అలా అయిపోయినప్పుడు నెక్స్ట్ జనరేషన్కి అవి అవైలబుల్గా ఉండవు. నెక్స్ట్ జనరేషన్ వాటి ప్లేస్లో వేరేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటే మళ్ళీ మనకి రాగలిగినటువంటివి, ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటే రాలేనటువంటివి. సో we need petroleum not just as fuel but also for several other uses also, as we will see later in this chapter also. Resources therefore can be classified as inexhaustible and exhaustible depending on whether they are expected to last forever or not. ఎప్పటికీ ఉండేటివైతే ఎగ్జాస్టబుల్ అనొచ్చు. ఇన్ఎగ్జాస్టబుల్ అంటే ఎప్పటికీ కంప్లీట్ అయిపోయేటువంటి దానిలో ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. సరే, ఇన్ఎగ్జాస్టబుల్ అంటే మనకు ఉండేటువంటివి, ఇంకా ఎగ్జాస్టబుల్ అంటే కంప్లీట్ అయ్యేటువంటివి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ పెట్రోలియం ఈజ్ ఎగ్జాస్టబుల్. లెట్ us see that.